కార్మెంట్ రమేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. రమేష్ గారు ఏంటి మీకు మీ పర్యటన చూస్తే నేను ఏమనిపించింది? ఎందుకంటే జగన్ టూర్ అంతా కూడా ఒక సినిమా షూటింగ్ లా తలపించింది, సినిమా షూటింగ్ లా మారిందని విమర్శిస్తున్నారు. ఓకే, మీరు చెప్పండి మీ పర్యటన ఎలా జరిగింది నిన్న? మేడం గారు గుడ్ మార్నింగ్ మీకు, ప్యానెల్ ఉన్న సభ్యులకు, అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రాజకీయం చేయడం కోసం అధికార పక్షం ఎన్ని మాటలైనా మాట్లాడుద్ది. వాళ్ళు ఇది సినిమాటిక్ పర్యటన లాగా ఉంది, లేకపోతే డ్రామా నడిపారు, లేకపోతే ఈవెంట్ చేశారు, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నైనా విమర్శలు చేస్తారు. ఎందుకంటే ఈ రోజున సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ప్రతి విషయంలో కూడా ఫెయిల్ అయిపోయిన దాఖలాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఏ విషయం తీసుకోండి, ప్రతి విషయంలోనూ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఈ రోజున మొట్టమొదట రైతుల విషయం తీసుకుంటే మనం అన్నదాత సుఖీభావ ఇస్తామని చెప్పి ఈ రోజుకి సంవత్సరం అయిపోయినా సరే ఒక్క రైతు అకౌంట్లో కూడా ఒక్క రూపాయి పడిన దాఖలాలు లేవు. ఎక్కడా కూడా ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర వచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజుకి సుమారుగా 900 కోట్ల రూపాయల పైన ధాన్యం కొన్నారు. ఆ రైతులకు ఎక్కడా కూడా బకాయిలు ఇచ్చిన దాఖలాలు లేవు. మా గోదావరి జిల్లాలో అయితే సుమారుగా 300 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. మళ్ళీ మనం పంట అదే మనం నూర్పులు నూర్చే ఇదేంటిది వ్యవసాయం చేసే కాలం వచ్చేసింది. అయినా సరే ఇంతవరకు మన పెట్టుబడుల కోసం కనీసం మనం పండించిన ధాన్యం అమ్మిన ధాన్యానికి కూడా డబ్బు ఇవ్వట్లేదని చెప్పి రైతులు గగ్గోలు పెట్టుతున్న పరిస్థితులు, ధాన్యం రైతుల పరిస్థితి అలాగుంది. ఆ తర్వాత పొగాకు మీరందరూ చూశారు. పొదలి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అంత ప్రతిపక్ష పార్టీగా అక్కడికి వెళ్ళి పొగాకు రైతుల యొక్క సమస్యలు చెప్పినా సరే ఈ రోజుకి కూడా అక్కడ రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. అలాగే మిర్చి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 21,000 రూపాయల మిర్చి రేటు ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 7,000, 8,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితి. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న మిర్చి రైతులకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితి. అలాగే టమాటా తీసుకుంటే ఎక్కడికక్కడ పారబోసారు. నిమ్మ, పామాయిల్, కోకో, ఏ రైతు యొక్క పంట తీసుకున్నా సరే వాళ్ళు ఎవరికి కూడా గిట్టుబాటు ధరలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా రావట్లేదు. అందులో భాగంగానే ఈ రోజున మామిడి రైతుల పరిస్థితి కూడా ఇంత దుర్భరమైన పరిస్థితిలో మామిడి రైతులు ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 22 రూపాయల నుంచి 29 రూపాయల వరకు కేజీ మామిడి రేటు ఉన్న తోతాపూరి మామిడి ఈ రోజున 2 రూపాయలు కేజీ, 2 రూపాయలకు అమ్మే పరిస్థితుల్లో ఉంటే ఆ రైతు రేపొద్దున ఎలా తన కుటుంబాన్ని పోషించుకోగలడు, రేపొద్దున తన జీవనం సాగించగలడు అనేది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం. వాళ్ళ రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంటే ఈ రోజున సినిమాటిక్ ఈవెంట్లు చేస్తున్నారు, లేదు డ్రామాలు నడుపుతున్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అని చెప్పి రకరకాల విమర్శలు వీళ్ళు చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాకుండా ఉంటే ఆయన అక్కడికి వెళ్లే పరిస్థితులు ఉండవు కదా. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఈ సమస్యలను ముందుగానే గుర్తించి ఆ సమస్యల యొక్క పరిష్కారానికి కృషి చేయడం లేదు? రమేష్ గారు, ఓకే, ఇప్పుడు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదని అంటున్నారు. మరి మీరెందుకు దాదాపు అక్కడ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో గిట్టుబాటు ధర అనేది దాదాపు ఒక 80% కంప్లీట్ అయిపోయిందని నిన్న కూడా అచ్చెన్నాయుడు మంత్రి చెప్పారు. అన్నమయ్య జిల్లాలో కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. సరే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళారు? అక్కడ రైతులు కూడా అదే అడుగుతున్నారు. మీరు అంతా అయిపోయాక ఎందుకు వచ్చారు? అసలు అవసరం లేదు కదా. మీరు బల ప్రదర్శన చేయడానికి వచ్చారా, లేకపోతే మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారా? నిజంగా అక్కడ మామిడి పళ్ళు చూస్తుంటే, ఆ రోడ్డు మీద చూస్తుంటే చూడండి విజువల్స్ లో ఎంత బాధ అనిపిస్తుంది. అంటే మీరు చేసిన పని ఏంటి? రైతుల్ని ఎంతగా అవమానించినట్టు చెప్పండి. అదిగో చూడండి, ట్రాక్టర్లతో అలా తొక్కించడం. సరే, మీరెందుకు స్టార్టింగ్ లో వెళ్ళి పరామర్శించలేదు? నిన్న జరిగిన ప్రచారమా లేకపోతే పరామర్శ? ఖచ్చితంగా పరామర్శే. అనిపించట్లేదు. ఈవెన్ సామాన్య ప్రజలకి, అక్కడ ఉన్న రైతులకి కూడా ఎవరికి అదొక పరామర్శలాగా అనిపించట్లేదు. ఎందుకంటే మీరే చూస్తున్నారు. సరే సరే, ఎంతమంది రైతులతో కూర్చొని మీరు మాట్లాడారు? ఒక్క మాట చెప్పండి, ఎంతమంది రైతులతో కూర్చొని మాట్లాడారు? ఏ ఒక్క వీడియో అయినా బయటకు వచ్చిందా? ఒక్క రైతుతో మాట్లాడే వీడియో బయటకు వచ్చిందా? ఖచ్చితంగా రైతులతోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్కసారి చూపించండి మీ దగ్గర ఎంతమంది రైతులతో మాట్లాడారో మీరు ఒక్కసారి చూస్తే వాళ్ళందరినీ కూడా ఏంటి పరిస్థితి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. ఎక్కడ ఇంటరాక్షన్ లేదని చెప్పి ఛానల్స్ వాళ్ళు ప్రచారం చేయడం తప్ప
జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ చెప్పేటప్పుడు కూడా అక్కడ రైతులే ఉన్నారు పక్కన, ఏ ఒక్క నాయకుడు కూడా వెనకాల ఉన్నారు తప్ప నాయకులు ఎక్కడా కూడా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఏం పక్కన మాట్లాడారు అంటే మీరు గిట్టుబాటు ధర కల్పించలేదో లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడాలి, కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది అసలు ఏ మీడియా ఛానల్కి కూడా వినిపించలేదు కదా. ఎంత గోలగోలు ఉంది. ఇప్పుడు సరే మీరు చూపించిన రైతుల్లోనే అన్రెస్ట్ ఉంది, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంతో మంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి అక్కడ. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫిర్యాదులు వింటూ మీరు చూడండి, రైతులతో ఆయన మాట్లాడుతున్న వీడియోలు మీకు ఇప్పుడే నేను ఈ డిబేట్ లోనే మీకు చూపిస్తాను.